మా ప్రాణం రక్షించుకోలేము, ప్రాణం అగ్నిగుండం అయిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది, కానీ పరలోక రాజ్యం మనకు వెళ్ళలేము. కాబట్టి దేవుడు బిడ్డలు గమనించినట్లయితే ఎలాగైతే దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడో యేసు ప్రభువు రాకడ దినాలు కూడా అలాగే జరుగుతాయి. యేసు ప్రభువు రాకడ దినాలు కూడా అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చెప్పినా వినరు. రోజు దేవుడు మనతో మాట్లాడుతూ పెట్టారు. బాగా వినపడుతుంది. యోనా ప్రవక్తను చూసినట్లయితే యోనా ప్రవక్తను బాగా వినిపిస్తాడు. ఇదిగో ప్రజలాగా జాగ్రత్త పడండి, 40 దినాల్లో మీ మీదకి ఖడ్గం రాబోతుంది, అపాయం రాబోతుంది, కీడు రాబోతుంది, ఇది పట్టణం అంతా నాశనం కాబోతుంది అని యోనా ప్రవక్త ఒక బాగా వినిపిస్తున్నప్పుడు, ఖడ్గం వస్తుంది మీదకి అని చెప్పినప్పుడు ఏ మాత్రం పట్టించుకొని పరిస్థితిలో ఉన్నారు. ఏ మాత్రం పట్టించుకోలేదు. తర్వాత ఆ రాజు అందరూ ప్రజలతో తెలుసుకొని, అయ్యో మనకి ఖడ్గం వస్తుంది కదా, అయ్యో మనకి అపాయం వస్తుంది కదా, అంత ముందు దాని వాళ్ళు నిర్లక్ష్యమైన మాట ఎంతో మంది వచ్చి చెప్పారు. ఎంతో